లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. పల్లా శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతూ మా గాజువాక ఎమ్మెల్యే గారు వారికి సాదర స్వాగతం పలుకుతూ, సార్ మీకైతే గాజువాక, విశాఖపట్నం, అలాగే ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా బాగా సుపరిచితమే.
మీరు చాలా ఎక్కువగా బాల్యంలో తిరిగినటువంటి ప్రదేశాల గురించి మాకు చెప్తారా? అనిత గారు చిన్న హెచ్చరిక చేశారు ఇప్పుడే. అదే మీరు తిరిగిన ప్రదేశాలు చెప్పమన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి మా ఫాదర్ వాళ్ళది గాజువాక అయితే మా మదర్ వాళ్ళది ఇక్కడే జగదాంబ జంక్షన్ అండి. మా అత్తవారిది కూడా ఇక్కడే. సో ఈ ప్రాంతం అంతా కూడా చూస్తూ మహాపట్నంగా తయారైనటువంటి సందర్భం. నాకు మొట్టమొదటిసారిగా గాజువాక నుంచి మా స్నేహితుడు, మా రిలేషనే, ఆయన బీచ్ చూద్దామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు, అప్పుడు మీ వయసు ఎంత సార్? అప్పుడు మేము 7th స్టాండర్డ్ చదువుతున్నాం. ఓకే. స్కూల్ ఎగ్గొట్టయితే రాలేదుగా? స్కూల్ ఎగ్గొట్టి రాలేదు. ఓకే. వచ్చినప్పుడు వాడు ఏమన్నాడంటే ఈ దాంట్లో స్నానం చేద్దాం, ములుగుదాం, అమ్మో! ఈత కొడదాం అన్నారు. సముద్రంలో? అంటే అప్పటి వరకు మేము సముద్రం చూడలే. ఫస్ట్ టైం మేము ఆ పందిమెట్ట, అంటే ఇప్పుడు ఏదైతే నోవటల్ ఉందో ఆ పై కొండపై నుంచి నడుచుకుంటూ వచ్చి ఫస్ట్ టైం బీచ్ చూసాం. బీచ్ చూస్తే అదేంటి పెద్ద, అసలు అంతం లేదు, ఎక్కడ అంతం కనిపించట్లే, నొరగలు కక్కుతుంది. అరే ఇదేంటి ఇలాగుంది, నన్ను ఇందులో స్నానం చేయడం, మన స్నానం చేయడం, వెళ్ళిపోతుందా అని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయాం. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, ఏం పర్లేదు, నువ్వు స్నానం చేయొద్దు, నువ్వు బీచ్లో కూర్చో, మేము స్నానం చేస్తాం. ఎందుకంటే అప్పటికే వాడు చూసున్నాడు, మేము స్నానం చేసి వస్తాం, నువ్వు ఇక్కడ కూర్చో అన్న. అప్పుడు వాడు స్నానం చేయడం, మేము కూర్చొని చూడడం జరిగిందండి. తర్వాత ధైర్యం తెచ్చుకొని ఇంకోసారి వెళ్ళి ములడం మొదలెట్టాం. 2-3 సార్లు వచ్చిన తర్వాత ఒకసారి ఈ ఒడ్డుకి ఒక శవం కొట్టుకొచ్చిందండి. అమ్మ బాబోయ్! అది చూసిన తర్వాత మళ్ళీ రావడం మానేసాం. అందరూ విన్నారుగా, జాగ్రత్తగా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, బీచ్ని చూసి ఆనందించాను కానీ ఇందులో స్నానం చేయడానికి మాత్రం రావద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది నా ఉన్నటువంటి అనుభవం. బీచ్ని చూసి ఆనందించండి, అవును, అంతేగాని ఇక్కడికి అదే బాగుంది కాదని దాంట్లో దిగి దాంట్లో స్నానం చేయడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దని చెప్పి అందరికీ తెలియజేస్తున్నానండి. కరెక్ట్ సార్. నేనైతే ఫస్ట్ టైం బీచ్ని చూసినప్పుడు ఎవరో సబ్బు నీళ్లు కలిపేశారు, నురగ దానివల్లే వచ్చిందని చెప్పి దాని పక్కకి వెళ్ళలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడడంతో పాటుగానే బీచ్కి సంబంధించినటువంటి చిన్న జాగ్రత్తలు కూడా చెప్పారు. ఎస్, నాలాంటి యూత్ అక్కడికి వెళ్ళి స్టంట్లు చేయకూడదు అని చెప్పి. నేను అనిత గారు సార్, దుర్గేష్ గారు పదే అంటుంటే అనుమానం వస్తుందంట, దయచేసి ఇది ఎడిటింగ్లో లైవ్లో తీసేసేయండి ప్లీజ్. ఓకే. అలాగే గన్నబాబు గారు సార్, నమస్కారం సార్. సార్ ఇందాక ఒక్కొక్కళ్ళు బీచ్కి సంబంధించినటువంటి వాళ్ళ అనుభవాలను చెప్తూ ఉన్నారు కదా, మీరు ఇక్కడ కాలేజ్ కానీ మీ ఫ్రెండ్స్కి సంబంధించిన ఏమైనా అనుభవాలు షేర్ చేసుకుంటారా? విశాఖపట్నం వాస్తవ్యులు చూస్తేనే నాకు ఎందుకో చాలా ఉత్సాహంగా ఉంటుంది, డబుల్ ఎనర్జీ. ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడే పెరిగాం. బీచ్ పక్కనే హాస్పిటల్లో పుట్టాను నేను. కాబట్టి ఇది ప్రత్యేకంగా పల్లా శ్రీను గుర్తు పెట్టుకున్నట్టుగా నేనైతే ఏ టైంలో బీచ్ చూసానో నాకైతే గుర్తులేదు. బట్ ఊహ తెలిసినప్పటినీ బీచ్ చూస్తూనే పెరిగాం. ఆ అభివృద్ధిని కూడా చూస్తున్నాం. బీచ్ ఫస్ట్లో ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ క్యాపిటల్ అని కంబైన్డ్ స్టేట్లో అన్నప్పుడు ఆ టైంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఒక్కసారిగా బీచ్ డెవలప్ అయిపోయింది. అప్ టు బీచ్ రోడ్ని ఎక్కడి వరకు తీసుకెళ్లారు, మధ్యలో ఉన్న కొండను కూడా కొట్టి. సో ఇలాంటి ఉత్సవాలు కూడా విశాఖ ఉత్సవ పేరిట ప్రపంచం విశాఖని చూడాలి, అది ముఖ్య ఉద్దేశం. విశాఖలో ఉండేటువంటి ప్రజలు కూడా చాలా ప్రశాంతతను కోరుకుంటారు. మన ఫలితాలు కూడా దానివల్లే వచ్చినాయి. సో ఆ ప్రశాంతమైనటువంటి విశాఖ నగరం అందాల నగరం. ఆ అందాలకు తోడై సుమగారి ఈరోజు మాటలు కూడా మిమ్మల్ని కూడా పడాలి ఇప్పుడు. ఎందుకంటే మీ మాటలు వింటున్నాక మేము కూడా ఇప్పుడే రమేష్ బాబు నేను అనుకుంటున్నాం, వసపోసి పెంచారా వారి తల్లి, బాగా ఎక్కువ పోశారు. మా అనిత గారికే పోశారు అనుకుంటుంటాం విశాఖపట్నంలో. మీరు కొంచెం డామినేట్ చేస్తున్నారు. అనిత గారు తినేశారా? ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మీరు కూడా వచ్చి వైజాగ్కి ఆ శోభను తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. ఎనీ టైం విశాఖపట్నంలో నేను చెప్పిన విధంగా ఏ కార్యక్రమం అయినా సూపర్ హిట్టే. ఇక విశాఖ ఉత్సవాలంటే మరింత హిట్టే.
ఇంకా భవిష్యత్తులో ఇంకా దుర్గేష్ గారు హిట్ చేయాలి. దుబాయ్ ఫెస్టివల్ ఎలా ప్రపంచం గుర్తుపెట్టుకుంటుందో వైజాగ్ ఫెస్టివల్ని అలా గుర్తుపెట్టుకొని ప్రపంచ ప్రయాణికుల్ని ఇక్కడికి తీసుకురావాలి. అది దుర్గేష్ మీద ఉంది. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వంశీకృష్ణ గారు నమస్కారం సార్. సార్ ఎలా ఉన్నారు సార్? సార్, విశాఖపట్నానికి మొట్టమొదటిసారిగా అంటే ఈ ఊరు కాని వాళ్ళు, అసలు మన భాష కాని వాళ్ళు వస్తే మీరు ఏది సైట్ సీయింగ్కి ఎటు వెళ్ళమని సజెషన్ ఇస్తారు, లేదా ఏ ఫుడ్ తినమని చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం. విశాఖపట్నంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటే, మీరు చెప్పారు డాల్ఫిన్ హిల్స్, ఆర్కే బీచ్, అరకు, రుషికొండ, భీములు, ఎక్కడికి వెళ్ళినా సూపర్గా ఉంటుంది. అన్నీ చూడాల్సిన ప్లేస్లే. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉండడమే ఒక అదృష్టంగా భావించాలి ఎవరైనా. ఎందుకంటే ఇది ఒక కొండల మధ్యలో అద్భుతమైన ఒక సిటీ. ఈ సిటీలో ఉండడమే ఒక అదృష్టం. ఒకసారి ఇక్కడ అలవాటు అయితే ఇంకెక్కడ ఉండదు. సో విశాఖపట్నంలో గర్వంగా చెప్పుకోగలం. ఇప్పుడే కన్నబాబు గారు చెప్పినట్టుగా మా కళ్ళ ముందే, మేము చిన్నప్పటి నుంచి చూస్తూ మా కళ్ళ ముందే చిన్న చిన్న విలేజ్లుగా ఉన్నటువంటి విశాఖపట్నం ఒక అద్భుతమైన నగరంగా, ఒక మహానగరంగా ప్రపంచం అంతా కూడా ఇటు చూసే విధంగా ఇవాళ ఇలా ఎదుగుతుందంటే అది న్యాచురల్గా ఎదిగినటువంటి సిటీ. సో ఇవాళ అటు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ఇంకా అద్భుతంగా ఈ నగరాన్ని చేయడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. అందరికి కూడా ధన్యవాదాలు. విశాఖపట్నం ఒక అద్భుతమైన సిటీ, ఎవరైనా హ్యాపీగా ఉండే సిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే రమేష్ బాబు గారు నమస్కారం సార్. సార్, మీ అనుభవాలు విశాఖపట్నానికి సంబంధించి, అలాగే విశాఖ ఉత్సవాలు కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం వాటి అన్నిటికన్నా 10 రెట్లు ఎక్కువగా, అంటే ఒక విశాఖపట్నంలో మాత్రమే కాకుండా అనకాపల్లిలోను, అరకులో కూడా జరగబోతున్నాయి. వీటి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను అడగాల్సిన క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే నేను అనకాపల్లికి సంబంధించిన వాడిని కూడా. విశాఖపట్నం వరకు చెప్పాల్సి వస్తే మేడం, ఇది సాహస సిద్ధమైన బీచ్, తయారు చేసిన బీచ్ కాదు. యారాడు కొండలు కానీ, డాల్ఫిన్ నోస్ కానీ, ఎర్రమట్టి దెబ్బలు కానీ అన్నీ కూడా సాహస సిద్ధంగా ఏర్పడినవి. పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే ప్రాంతం. మా విశాఖ ప్రజలందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి ఒక అరగంట గడిపితే ఆ కష్టాలన్నీ మర్చిపోయేంత చక్కటి వాతావరణాన్ని ఇచ్చింది విశాఖపట్నం ప్రజలకి. మరి దానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా దానికి మరింత శోభను తెస్తూ అనేక రకాలుగా ఈ బీచ్ రోడ్డును కానీ, ఈ ప్రాంతాలను కానీ అభివృద్ధి చేశారు. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పోతే, ఇంకా అనకాపల్లి మాది పెందుర్తి నియోజకవర్గం, సగం విశాఖపట్నం, సగం అనకాపల్లి జిల్లాలో ఉంటాం. రేపు జరగబోయే కార్యక్రమాలు అక్కడ కూడా బీచ్లో, ముత్యాలంపాలెం బీచ్ అని చెప్పి మా బీచ్లో ఇలాంటి కార్యక్రమాలే పెడతా ఉన్నాం. కానీ నేను విశాఖపట్నంతో పోటీ పడదాం అనుకుంటున్నాను. ఇక్కడ కన్నా బాగా చేసి, మొదటిసారి అనకాపల్లి ఉత్సవం చేస్తున్నప్పుడు ఇక్కడ కన్నా బాగా అనకాపల్లిలో జరిగింది అనిపించుకున్నట్టుగా చేయాలని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ మీ ద్వారా, ఈ వేదిక ద్వారా స్వాగతం పలుకుతా ఉన్నాం. 29వ రోజు 4 గంటలకు అక్కడ ప్రారంభం అవుతా ఉంది. ఆ రోజు అందరూ కూడా అక్కడికి కూడా వచ్చి మేము చేసే కార్యక్రమాలు కూడా చూసి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా అనకాపల్లిలో జరిగేటువంటి ఉత్సవాలు కూడా అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేయర్ గారు శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా. సార్, విశాఖపట్నం మేయర్ గారు, సార్ మీరు ఈ విశాఖపట్నానికి సంబంధించిన మీ అనుబంధం గురించి చెప్తే. విశాఖపట్నంకి కలలకి ముందుండి నడిపించింది విశాఖపట్నం. దాంట్లో ప్రధానంగా విశాఖపట్నంలో ప్రకృతితో సంబంధం ఉన్నది విశాఖపట్నం. దాంట్లో ప్రకృతికి అనుకూలంగా ఉన్నది విశాఖపట్నం ప్రజలు. అంటే ఏ విధంగా ప్రజల్ని మనం మోటివేట్ చేస్తే ఆ విధంగా అంత క్రమశిక్షణగా విశాఖపట్నం ప్రజలు ఎప్పుడు కూడా ఉండే ఈ విశాఖపట్నానికి అద్దులు లేవు, అంతు లేదు. అలాగే అదర్ స్టేట్స్ నుంచి, ఒరిస్సా నుంచి కూడా విశాఖపట్నం విజిట్కి వస్తాడు. ఆనందంగా విశాఖపట్నంలో బీచ్లో ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో ఉండి ఇక్కడ గడిపి వెళితే వారి విశాఖపట్నమే మళ్ళీ రావాలని కోరుకునేది విశాఖపట్నం. అటువంటి దాంట్లో మేము కూడా ఈ స్థానంలో పుట్టి ఒక మేరుగా ఆనందంలో పాల్గొని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా
విశాఖపట్నాన్ని అభివృద్ధి ఎంత చేస్తున్నారో ఆ విధంగా విశాఖపట్నానికి సంతోషంగా ఈవేళ సంక్రాంతి తర్వాత మళ్ళీ సంక్రాంతిని ఈవేళ కల్పించే భాగంలో ఈవేళ విశాఖపట్నం మీ ద్వారా కూడా మా అందరికీ పరిచయమైన బాధ్యత భాగ్యం కల్పించినందుకు నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. టూరిజం చైర్మన్ బాలాజీ గారు. నమస్తే అండి. బాలాజీ గారు, నాకు ఒక సందేహం. డౌటా? అవును సార్, ఒక చిన్న డౌట్. అంటే ఒకవేళ గనక ఆవిడ నగలు కొనివ్వలేదు అని అలిగితే ఇటు సముద్ర తీరానికి తీసుకొని వస్తే భర్త ఆవిడ అలక తీరుతుంది అని అంటూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా భార్యలు అలగరు అని. అలగ తీరుతుందా, ఇబ్బంది పెట్టారు అక్కడ తీసుకొచ్చి ఏమైనా చేస్తారని? లేదు సార్, చూడండి, ఆలోచించండి. మీరు అలాంటివి లేవు సార్. నాకు అలా వచ్చి వినపడింది మీ టోన్, నాకు అట్లా అనిపించింది. లేదు సార్, మీరు మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మేమే తోసేసే ప్రమాదం ఉంది. మేము ఇక్కడ వరకు తీసుకురాము సార్. సేఫ్టీగా ఉంటుంది కదా, అవునా కదా? అంటే ఇక్కడ ప్రజలు ఇంత సో ఇంత ఓకే, ప్రేమ థాంక్ యూ. ఆప్యాయతలు కురిపించడానికి గల కారణం ఏ? ఇక్కడ గాలియా, బి సముద్రమా, లేదా ఫుడ్డా? ఇక్కడ వ్యక్తులు కూడా చాలా సహనశీలు, సౌమ్యంగా ఉంటారు. నాకున్న సమాచారం మేరకు చాలా గొప్ప మంచి కల్చర్ ఉంది. ఎక్కడ అలజడి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు కాదు వైజాగ్లో చూస్తే. సరే, మీరు చూసినట్టు అద్భుతమైనటువంటి బీచ్లు కానీ, ఇక్కడ ఉండే వాతావరణం కానీ, ఇందాక మన వంశీ గారు చెబుతూ ఇక్కడ పుట్టటమే ఒక అదృష్టం, ఇక్కడ చూడటం అని. రియల్లీ ద గ్రేట్ కల్చర్, గ్రేట్ అట్మాస్ఫియర్ ఉంది. మనకు టూరిజం అంటేనే స్టేట్లోనే నెక్స్ట్ టు గోవా. గోవా కూడా ఇంత గొప్పగా ఉండదు యాక్చువల్గా. నేను చూశాను కానీ ఇంత గొప్పగా ఉండదు. అద్భుతమైనటువంటి సుందర దృశ్యాలు ఉన్నటువంటి ఇక మన వైజాగ్, దాంతోపాటు అరకు, మిగతా లంబసింగి, ఎక్కడికి పోయినా కూడా అద్భుతమైన టూరిజం. దీన్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయడానికి, చూపించడానికి, దేశమే కాదు యావత్ ప్రపంచం ఇటువైపు చూసేదానికి ఈ అరకు ఉత్సవాలని 3 ప్రాంతాల్లో ప్రత్యేకించి అనకాపల్లి, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండ్ వైజాగ్లో చేయిస్తూ అద్భుతంగా ఈ ప్రజలకి మంచి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేయాలి. ఇందాక కొంతమంది చెప్పినట్టు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వాటి అందించడమే కాదు, ప్రజలకు కావాల్సినట్టు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వారు సంతోషంగా ఉంచేదానికి ఈ ఉత్సవాలు ఏర్పరుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కూటమి ప్రభుత్వ నాయకుడిగా ఉన్నారో ముఖ్యమంత్రి గారు, వారితో పాటు ఉన్నటువంటి సహచర మంత్రివర్యులు కూడా చాలా సంతోషం ఈరోజు ఈ ఉత్సవాలు జరగటం. అందున ఇలాంటి అద్భుతమైన వాతావరణం ఉంటుంది. ఈ యొక్క ఆర్కే బీచ్ కానీ, ప్రక్కన ఉంటే ఋషికొండ బీచ్, ఇలాంటి గొప్ప బీచ్లు ఉంటాం కానీ అనేక అంశాలు ఉన్నాయి. అలాంటి అంశాలు ఉన్నటువంటి ఈ వైజాగ్లోకి రావటం, చూడటం, ఈరోజు మీతో పాటు ఫస్ట్ టైం మిమ్మల్ని అంతా ఆ టీవీలో చూడటమే, ఈరోజు మాట్లాడటం చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ చిరంజీవి గారు, ఎమ్మెల్సీ గారు, వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, విశాఖపట్నంలో ఇప్పుడు ఈ ఉత్సవాల్లో చాలా కార్యక్రమాలు జరగబోతున్నాయి. మరి కాన్సర్ట్స్ కూడా ఉన్నాయి. 9 ప్రదేశాల్లో 9 కాన్సర్ట్స్ జరగబోతున్నాయి. మీరు సంగీత ప్రియులా? మీరు పాడక్కర్లేదు సార్, మన కోసం దుర్గేష్ గారు పాడతారు. నేను పాడిన జనాలు ఉండరండి సార్. నేను పాడను, బట్ సంగీత ప్రియులు కాదు. సంగీత ప్రియులు కాదా? కాను. అయితే మనం ఖచ్చితంగా వినిపించాల్సిందే. మనం ఎలాగైనా సంగీత ప్రియుల్ని చేయాల్సిందే. అవును, మీరు సంగీత ప్రియులు కాదు కాబట్టి ఎలా పాడినా చెల్లుతుందంట. నేను పాడేస్తాను, సునీత గారు రానక్కర్లేదు. మీరు పాడొచ్చండి. సార్, మరి విశాఖపట్నంతో మీకు ఉండేటువంటి అనుబంధం షేర్ చేసుకుంటారా? అంటే నేను పీజీ చదువుకునేటప్పుడు విశాఖపట్నం నాకు పరిచయం. జనరల్గా మెగా సిటీస్లో ఎంటర్టైన్మెంట్కి, వీకెండ్లో ఎంటర్టైన్మెంట్కి పబ్బులకు కానీ, పార్కులకు కానీ విభిన్న ఎంటర్టైన్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు. బట్ విశాఖపట్నం ప్రజల యొక్క అదృష్టం ఏంటంటే వీక్ డేస్లో రూపాయి ఖర్చు కాకుండా ఈ ప్రశాంత నగరంలో బీచ్ ఒడ్డున ఆ ప్రశాంతతను కానీ ఒక్కసారి ఆహ్వానిస్తే ఈ వారం రోజులు, 5 రోజులు వారు పడ్డ కష్టం అంతా పోతుంది. అది మన విశాఖపట్నం ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నిజం సార్, నాకైతే కుళ్ళు వస్తుంది. మీకు ఇంత మంచి సముద్రం ఇక్కడ ఉంది. ప్రణవ్ గోపాల్ గారు సార్, నమస్కారం. నమస్తే అండి. సో సముద్ర తీరం, అలాగే సముద్ర తీరంలో పెళ్ళి అవ్వబోతుంది మీకు అని విన్నాను. మరి
ఈ పెళ్లి గురించిన పెళ్లి సంబంధాలు అవి వచ్చినప్పుడు మీరు మీ కాబోయేటువంటి ఆవిడ ఇటు వద్దామని ఏమైనా ప్లాన్లు వేసేసుకున్నారా? ముందుగానే ఉంటాయి కదా, బీచ్ దగ్గరికి రావాలి, ఆ ఫోటో షూట్ ఇక్కడ చెయ్యాలి, ఇలాంటి ప్లానింగ్లు ఏమైనా మీరు చేశారా? ఇంకా అలాంటివి ఏం లేవండి. మీరు చేసుకోవాలండి. ఈ మధ్య అంటున్నారుగా మేనిఫెస్ట్ అని. అంటే మనకి గవర్నమెంట్లో ఉండేది మేనిఫెస్టో, ఇది మేనిఫెస్ట్. బేసిక్గా పార్కులన్నీ మా పరిధిలో ఉంటాయి కాబట్టి, వేయమాడే పరిధిలో ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా వేయమాడే పరిధిలో పార్కులన్నీ ఉంటాయి కాబట్టి సరే షూట్స్ కానీ ఏమన్నా కూడా ప్లాన్ చేసుకుంటా కుదిరిన తర్వాత. వైజాగ్ అనేది ఒక ఎమోషన్, ఎందుకంటే సిటీ ఆఫ్ డెస్టినీ, చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా నేను బీచ్ రోడ్ కంపల్సరీ విజిట్ చేస్తా. సో ఇక్కడ పొడ్డంగా కూడా ఒక అదృష్టంగా కూడా భావిస్తూ ఉంటాను. చాలామంది ఇక్కడ విశాఖపట్నంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళకి వెళ్ళుండుంటారు. ఈ విశాఖ ఉత్సవాలు అనేది వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి కలిపేటువంటి ఉత్సవంగా మారాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. విశాఖ ఉత్సవం పెట్టడం వల్ల బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది కదా విశాఖపట్నానికి. నేను కూడా మీ ఫ్యాన్ని ఫస్ట్ టైం ఎదురుగా చూస్తున్నాను. భయపడలేదు కదా మీరు? ఏం భయపడలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు ఈ 2026లో అన్నీ కలిసి రావాలని, పెళ్ళి కూడా అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మేము రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. గంగులయ్య గారు నమస్కారం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఇందాకటి నుంచి అందరూ మాట్లాడుతున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఒక పాట పాడలేదు సార్. ఒక మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని మీరు ఆహ్లాదపరచవలసిందిగా మా రిక్వెస్ట్. నాకంటే కూడా మా విశాఖ నగర వాసులే రాష్ట్రానికి ఉత్సాహాన్ని పంచుతున్నారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆ ఉత్సాహాన్ని పంచడం కోసమే కూటమి ప్రభుత్వం తరఫున నాకు జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్కి ఇచ్చారు. ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పాడేరు వాసిని నేను, అంటే అరకు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని. అరకు ఉత్సవాలు మేము ఇంకా గొప్పగా చేయాలనేది కోరుకుంటున్నాము. అరకు కాపీ గురించి కానీ, లేదంటే విశాఖ సముద్రం గురించి కానీ, లేకుంటే విశాఖ అందాల గురించి కానీ ఈరోజు మేము ఏ రకంగా వర్ణించి చెప్పగలం? వర్ణనాతీతమైనటువంటి అందాలు, ఆరోగ్యానికి ప్రతిరూపమైనటువంటి సందర్భాలు విశాఖ సొంతం. అటువంటి సొంతం ఈరోజు ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి మా కూటమి నాయకులకు అభినందనలు తెలియజేస్తూ, ఈ ఆనందాన్ని రాష్ట్ర దేశ విదేశాల ప్రజలందరూ కూడా తిలకించి ఆరోగ్యం పెంపొందించుకోవాలని, ఆనందాన్ని ఆస్వాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఓకే సార్, అన్ని మాటల్లోనే చెప్పేశారు. మీరు ఒక పాట పాడతారేమో అనుకున్నాం. అంటే జానపదం. నేను పాట పాడితే అందరూ భయపడతారమ్మా. అయ్యో, నేను ఆర్గనైజర్ని జానపదం అంటే మాత్రమే. మా అందరికీ చాలా మా ఇష్టం. సంస్కృతి సాంప్రదాయాలు మాకుండేటటువంటి అనేక రకాల మరి సాంప్రదాయాల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా సాగడానికి సహకరించాలని మీకు కోరుతాను. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store